పేరు వస్తుందన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు అన్న క్యాంటీన్లో దుర్మార్గంగా మూసివేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లో ఖచ్చితంగా మళ్ళీ ప్రారంభించాలా, ఆకలితో ఉన్న పేదలందరికీ కూడా వీటికి అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఎమ్మెల్యే గారుల అందరికీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అదే సంకల్పంతో ఇక్కడ కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అమలేని సురేంద్ర గారి చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు, వెంటనే ప్రతి ఒక్కరు కూడా దానికి అందరూ అనుకూలంగా ప్రవర్తించి వెంటనే మనం పేదలందరికీ కూడా అన్నం పెట్టాలనే శుభ సంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు. ఇంత పెద్ద మనసుతో తొందరగా అందరితో సమానంగా కూడా మనం కూడా అన్నం పెట్టాలని చెప్పి దీనికి సహకరించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడాది. ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా తోడ్పాటు ఉండాలా. ఈరోజు చాలా శుభదినం. మనం అనుకున్నాం గతంలో 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటిది 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా ఇది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసుకొని, అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఇది వీళ్ళని తొందరగా పూర్తి చేస్తాం. దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి వ్యక్తికి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.